అడాల్ఫ్ హిట్లర్ మారణాయుధాలు తయారు చేయడానికి ఒక తెలుగు వ్యక్తి సహాయం తీసుకున్నాడు. ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటే మీకు నిజంగానే మైండ్ బ్లాక్ అవుతుంది. జర్మనీ నియంత అయిన హిట్లర్కు భారతీయ ఇతిహాసాలు, వేదాలు అంటే అమితమైన ఆసక్తి. వాటిలో మానవ జాతిని నడిపించే గొప్ప శక్తి ఉందని గ్రహించాడు. కాబట్టే ఒక తెలుగువాడి కోసం వెతుక్కుంటూ వచ్చి తన దేశానికి తీసుకెళ్లాడు. అంతేకాదు వేద విజ్ఞానంతో ఆయుధాలను రూపొందించాడు. వేదాల గురించి పూర్తిగా ఆ పండితుడి దగ్గర నేర్చుకున్నాడు. అనేక ఆయుధాలను తయారు చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధానికి నాంది పలికాడు. జర్మనీ అంటున్నాను, తెలుగు వ్యక్తి అంటున్నాను, హిట్లర్ అంటున్నాను, ఏది సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా. ఎక్కడో జర్మనీలో ఉన్న హిట్లర్ కి తెలిసింది ఒక తెలుగు వ్యక్తి గురించి, అతని శాస్త్ర నైపుణ్యం గురించి. 90% భారతీయులకు వేదం అంటే ఏంటో తెలియదు. అసలు ఈ పదం కానీ అవి ఎలా ఉంటాయో కూడా చాలా మందికి తెలియదు. మనం మర్చిపోతున్నది వేదాలనే కాదు, ఒక మహాజాతి వైభవాన్ని కూడా. వేదాలు సమస్త జ్ఞానానికి మూలం. ఈ మాట భారతీయులే చెప్పనవసరం లేదు. ఎందుకంటే మన వాళ్ళే చెప్తే అది మనం గొప్పలు చెప్పుకున్నాం అనుకుంటారు, కానీ విదేశీయులు చెప్తే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి పేరు శ్రీ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు. జర్మన్ లో ఈయనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వాళ్ళకి ఒక ప్రియమైన తెలుగు పండిట్. 20వ శతాబ్దంలో బాగా పేరు పొందిన వారు శ్రీ విశ్వనాథ శాస్త్రి గారు. 4 వేదాలని అవపోసనం పట్టిన వారు కాబట్టే హిట్లర్ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు. కొంతమంది ఏమో హిట్లర్ వాళ్ళ మనుషులను పంపించి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారేమో అని సందేహపడతారు. ఏదేమైనా ఆయన హిట్లర్ దగ్గరికి వెళ్ళింది వాస్తవం. రాజమహేంద్రవరంలో, అంటే ఈరోజు రాజమండ్రి, వ్యాసకరణ శాస్త్ర పండితులుగా పేరొందిన విశ్వనాథ శాస్త్రి గారి గురించి ఆసక్తికరమైన ఒక చిన్న కథ ఉంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో భారతీయ రాయబారి పశ్చిమ జర్మనీకి వెళ్ళాడు. అక్కడ జర్మనీ అధికారులు తమ కార్యాలయాల్ని చూపిస్తూ ఉన్నారు. ఒక చోట ఒక భారతీయుడి ఫోటో ఆ ఆఫీస్ గోడలకు ఉంది. ఆ ఫోటోని చూపించి ఆయన పేరేందో చెప్పండి అని జర్మనీలు మన భారతీయ రాయబారిని అడిగారు. బేసిక్ గా ఇంకా అతను ఏం చెబుతాడు, ఏమో ఐ డోంట్ నో, నాకు తెలియదు అన్నాడు. ఇక ఆయన తెలియదు అన్న మరుక్షణమే జర్మనీ ఆఫీసర్స్, నువ్వు భారతీయుడు అయ్యుండి ఆయన ఎవరో తెలీదా అని, ఆ ఫోటోలో ఉన్నది శ్రీ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు అని, ఆయనకు జర్మనీలో చాలా గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయని ఆ రాయబారికి చెప్పారు. ఆ ఫోటో కూడా అక్కడ ఎందుకు ఉందనేది కూడా ఆయనకి సెలవిచ్చారు. బేసిక్ గా మన వాళ్ళ గురించి మనం తెలుసుకోకపోవటం మన దౌర్భాగ్యం. మన దేశంలో ఎందరో గొప్ప మహానుభావులు ఉన్నారు. దాంట్లో చాలా మంది గురించి మనకు తెలియదు. ఒకప్పుడు ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ గురించి ప్రజలకి చెప్పకుండా ఆ వివరాలు దాచిపెట్టాయని చాలా మంది చెప్తూ ఉంటారు. అది నిజమో కాదో మరి. అయినా అలా ఎందుకు చేయాలి? ఇక విషయంలోకి వస్తే, ఫస్ట్ వరల్డ్ వార్ తాత్కాలికంగా ఆగింది. జర్మనీలో కైసర్ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థిక మాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో వేలాది మంది బందీలుగా ఉన్నారు. ఆ బందీలలో జర్మన్ సైనికులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకడే ఈ హిట్లర్. ఆయన ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. ప్రపంచ జాతుల్లోనే తన జాతి గొప్ప జాతి అని హిట్లర్ ఆత్మవిశ్వాసం, అంధవిశ్వాసం కూడా. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించుకోవాలని ఆయన నాజీ పార్టీ స్థాపించాడు. జర్మనీలలో దేశభక్తి ఉత్తేజపరిచేలాగా చేశాడు. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీలదే పై చేయిగా ఉండాలని ఆయన ఎన్నో పనులు కూడా ప్రారంభించాడు. అలాగే కొత్త మారణాయుధాలకి అన్వేషణ కూడా ప్రారంభించాడు. అప్పటికే సంస్కృత భాష నేర్చుకుంటానికి జర్మనీలు ఆసక్తి పెంచుకున్నారు. భారత వేద శాస్త్రంలో మారణాయుధాల రహస్యాలు ఉన్నాయని ఆయన పసిగట్టాడు. ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమ ప్రజలకు అర్థమయ్యేలాగా అనువదించటానికి, దానిని జర్మనీలు నేర్చుకోవటానికి గట్టి చర్యలు కూడా హిట్లర్ తీసుకున్నాడు. అయితే యుద్ధ పరికరాలు, యుద్ధ ఆయుధాలకు సంబంధించిన రహస్యాలను వేద శాస్త్రం నుండి విడమరిచి చెప్పేవారి కోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గురించి తెలుసుకున్నారు హిట్లర్. తెలుసుకున్న మరుక్షణమే ఆయన కోసం వెతకడం స్టార్ట్ చేశారు. విశ్వనాథ శాస్త్రి గారు బేసిక్ గా ఏ విషయాలు పట్టించుకునేవారు కాదు. తన శాస్త్ర విషయాలు, ఇంటికొచ్చిన వాళ్ళతో మాట్లాడటము, తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆయన విశాఖపట్నం సమీపంలో ఉన్న కొత్త వలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. నడుస్తూ అక్కడికి వెళ్తున్నాడు. ఆ సమయంలో హిట్లర్ ప్రతినిధులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయనతో గొడవలు ఏమీ పడకుండా జాగ్రత్తగానే ఆయన్ని తీసుకెళ్లారు.
కొంతమంది అయితే కిడ్నాప్ చేశారు అని అంటారు, కానీ ఏ విషయమో క్లారిటీగా తెలియదు. మొత్తానికైతే విశాఖపట్నం నుంచి కలకత్తాకి తీసుకెళ్లారు. కలకత్తాలో హిట్లర్ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా కూడా ప్రయత్నించారు, బ్రతిమలాడారు. ఎలాగోలా ఆయన్ని జర్మనీకి తీసుకెళ్లారు. విశ్వనాథ శాస్త్రి గారికి ఘన స్వాగతం పలికారు మ్యూనిచ్ యూనివర్సిటీలోని జర్మన్ శాస్త్రవేత్తలు. పరిశోధకులతో సమావేశం ఏర్పాటు చేశారు. హిట్లరు తన అనుచరుల్లో అర్హులైన వారిని సంస్కృత శ్లోకాలు, యజుర్వేదము, అధర్వణ వేదము, దీంట్లో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి అవసరమైన విద్యను బోధించటానికే విశ్వనాథ శాస్త్రి గారిని జర్మనీకి తీసుకొచ్చారు. విశ్వనాథ శాస్త్రి గారు జర్మన్ చేరుకున్న సమయానికి అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, రెండో ప్రపంచ యుద్ధానికి దేశాలన్నీ రెడీ అవుతున్నాయి. జర్మనీలో బేసిక్ గా వెపన్స్, బాంబులు అయితే తయారు చేసుకున్నారు, కానీ వాటిని నిల్వ చేసే సమయంలో ఏమాత్రం ఒత్తిడి తగిలినా కూడా అవి పేలిపోతుంటాయి, ప్రెషర్ ఎక్కువై. దీనివల్ల విపరీతమైన నష్టం కలుగుతుండేది. అలా పేలకుండా ఎలా స్టోర్ చేయాలనేది వాళ్ళకి తెలియటం లేదు. ఆ సమయంలోనే విశ్వనాథ శాస్త్రి గారు యజుర్వేదం నుంచి ఆ సమస్యకి పరిష్కారం సూచించారు. యజుర్వేదంలోని మంత్రాలను అనువదించి సాంకేతిక పరిజ్ఞానంతో పల్స్ జెట్ ఇంజిన్, బజ్జు బాంబులుగా పిలిచే విఏ రాకెట్లను తయారు చేశారు. ఇక దీంతో విశ్వనాథ శాస్త్రి గారి పేరు మారుమోగిపోయింది జర్మనీలో. ఇక అప్పటి నుంచి ఆయన గౌరవనీయులుగా అయ్యారు జర్మనీకి. ఈ రోజు వరకు విశ్వనాథ శాస్త్రి చిత్రపటం ఆయన గౌరవార్థం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ విశ్వవిద్యాలయం గోడపైనే ఉంది. తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనీలకు పంచిపెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారటానికి తన వంతు సహాయం అందించారు. జర్మనీకి వచ్చిన తర్వాత విశ్వనాథ శాస్త్రి గారు తిరిగి భారతదేశానికి రాలేదు. దానికి కారణాలు ఖచ్చితంగా తెలియవు. దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు జర్మనీకి వెళ్లిన చాలా కాలం వరకు కూడా ఆయన సతీమణి గారికి ప్రతి నెల 300 అందేవి. అయితే చాలా కాలం తర్వాత నెలకు 90 రూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిపట్ల గారు జీవించి ఉన్నంత కాలం ఆమెకు 300 పంపించేవాళ్ళు జర్మనీ నుంచి. విశ్వనాథ శాస్త్రి గారి మరణం తర్వాత పెన్షన్ రూపంలో 90 రూపాయల వరకు ఆమెకు అందించేవాళ్ళు. తర్వాత కొంతకాలానికి అది కూడా రాకుండా ఆగిపోయింది. 1938లో జర్మనీకి వెళ్లిన విశ్వనాథ శాస్త్రి గారు తన తుది శ్వాస వరకు అక్కడే ఉన్నారు. ఆయన జర్మనీకి చేసిన ఉపకారానికి ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీలో ఆయన ఫోటో ఇప్పటికీ ఉంటుంది. అదే విధంగా హిట్లరు తన పరిపాలనలో భారతదేశము మరియు టిబెట్ లోని అసాధారణమైన విజ్ఞాన శక్తి పైన చాలా శ్రద్ధ చూపించేవాడు. అంటే ఈ ఏరియాల్లో ఏదో శక్తి ఉందని. హిట్లర్ ఆసక్తి ఎంతగా ఉండేదంటే, హిట్లరు అతని 2 ప్రదేశాలకు రహస్య టీంలను పంపించేవాడు టూరిస్టులుగా. టూరిస్టు రూపంలో ఆ 2 ప్రదేశాలకు వెళ్లి అక్కడ జ్ఞానాన్ని తెలుసుకొని తిరిగి జర్మనీకి వచ్చి వాళ్ళ దేశానికి ఉపయోగపడేలాగా దాన్ని ఉపయోగించుకోవాలి అనేసి హిట్లరు తన రహస్య టీంలను అక్కడికి పంపించేవాడు. పురాతన గ్రంథాల ప్రకారం మానవులను నియంత్రించే శాశ్వతమైన శక్తి కలిగి ఉన్న కల్కి అవతారం యొక్క జన్మస్థలమైన శంబలను కూడా కనుక్కోవాలనే ఉద్దేశంతో హిట్లరు చాలా ప్రయత్నాలు చేశాడు. అయినా కూడా వల్ల కాలేదు. సో ఇది వీడియో. సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి, ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఉంటాను మరి, బాయ్.